ఒక కొత్త మతం ప్రారంభమైంది మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో. ఈ మతానికి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు, క్యాషియరు నలుగురు గూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ మతానికి లక్షలాది మంది భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళ మత సిద్ధాంతం అన్ని మతాలు సమానం కావు. మతోన్మాదమే ముక్తి మార్గము. ఇతరులను దూషించడమే పూజలు, పునస్కారాలు. డబ్బులు దండుకున్నవాడే దయాహృదయం కలిగిన వాడు. మన మతం వాడు మన ధార్మిక గ్రంథాలను తగలపెట్టినా పర్వాలేదు కానీ పక్క మతం వాడు ఆ మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేసిన వాడు మహాపాపియే. అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టారు అంటున్నారు. ఎస్, అంబేద్కర్ గారు తగలపెట్టిన సందర్భాన్ని ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన హిందుత్వాన్ని విడిచిపెట్టక ముందు హిందువుగా ఉన్నప్పుడు దాన్ని తగలపెట్టారు కాబట్టి నేను దాన్ని సమర్థిస్తాను. అదే ఆయన మతం మారిపోయి తగలబెట్టుంటే ఖచ్చితంగా నేను ఖండించేవాడిని. పొద్దున్నే సుప్రభాతం వినడం కన్నా సెక్యులర్ను భూతుపురాణం చేయడమే మిన్న వాళ్ళ యొక్క నినాదం. ఇప్పుడు చెప్పండి, నేను ఏ వర్గంలోకి రావాలి మతం